రీసెంట్ గా మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి అని అడిగినప్పుడు మనోడొకడు గాంధీ గారు మంచివారా కాదా అని అడిగాడు భయ్య. సో పాయింట్ కి వస్తే ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. అలానే గాంధీ గారిలో కూడా మంచి చెడు ఉన్నాయి. స్టార్టింగ్ లో ఆయన గురించి అంతా మంచి స్ప్రెడ్ చేశారు. సో చాలా మంది ఆయన వల్లే మనకి స్వతంత్రం వచ్చింది అని నమ్మారు. కానీ గాడ్సే గాంధీ గారు భక్తుడై ఉండి ఆయన్ని షూట్ చేయటం, ఆ విచారణ లేట్ గా వెలుగులోకి రావటం, ఇంకా గాంధీ గారు చేసిన కొన్ని పనుల వల్ల గాంధీ గారిని ఇప్పుడున్న సమాజం చెడ్డవాడిలా చూస్తుంది. నిజానికి ఆయన మంచి 40% గా ఉంటే చెడు 60% గా ఉంది. అండ్ ఎంతో మంది స్వతంత్ర యోధుల ప్రాణాలు వెనక గాంధీ గారు ఉన్నారని అంటారు. అండ్ శాంతియుతంగా పోరాడదామని మన స్వతంత్రాన్ని డిలే చేశారని, అండ్ సుభాష్ చంద్రబోస్ గారి వల్ల మనకు స్వతంత్రం వస్తే ఆ క్రెడిట్ గాంధీ గారు కొట్టేశారని అంటారు. అండ్ రీసెంట్ గా గాంధీ జయంతి రోజు గాంధీ గారు పుట్టిన గుజరాత్ లోనే అక్కడ ప్రజలు మన కరెన్సీని గాలిలోకి ఎగరవేసి ఆయనకు నిరసనలు తెలిపారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన చేసిన చెడు అందరి మనసుల్లో ఎంతలా నాటుకుపోయిందా అని. ఇప్పుడు గాంధీ గారు చేసిన మంచి చెడు విషయాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, గాంధీ గారు ఉమెన్ రైట్స్ ని ఎక్స్పాండ్ చేశారు. అండ్ స్త్రీలు ఎవరైనా పాలిటిక్స్ లోకి రావాలని ఎంకరేజ్ చేసేవారు. అండ్ జెండర్ ఈక్వాలిటీ ఉండాలని అనేవారు. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. నెంబర్ 2, గాంధీ గారు సత్యాగ్రహాన్ని డెవలప్ చేశారు. దీని మెయిన్ థీమ్ ఏంటంటే నాన్ వైలెన్స్, ట్రూత్, నాన్ కార్పొరేషన్, సెల్ఫ్ సఫరింగ్, సెల్ఫ్ ప్యూరిఫికేషన్. ఈ క్వాలిటీస్ ని జనాల్లో డెవలప్ చేశారు. ఇది ఫస్ట్ 1907 లో సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ చేశారు. నెంబర్ 3, గాంధీ గారు నాన్ వైలెన్స్ ని సపోర్ట్ చేశారు. ఈ నాన్ వైలెన్స్ వల్ల మనకు స్వతంత్రం వచ్చిందని చాలా మంది అనుకున్నారు. కానీ స్వతంత్రానికి కారణమైన వ్యక్తులలో సుభాష్ చంద్రబోస్ గారు కీ రోల్ ప్లే చేశారు. నెంబర్ 4, గాంధీ గారు ఇండిపెండెన్స్ సమయంలో అన్ని మతాల్ని, అన్ని కులాల్ని ఒకటి చేసి ఉద్యమాలు చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. నెంబర్ 5, అంటరాని వారిగా చూసే తక్కువ కులం వాళ్ళ కోసం పోరాటాలు చేశారు. ఇప్పుడు నెగిటివ్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, మంచి చెప్పుకునేటప్పుడు ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అన్నా కదా, అదే భయ్య గాంధీ గారు స్త్రీల హక్కుల్ని ఎక్స్పాండ్ చేశారని. అయితే గాంధీ గారి మీద సెక్షువల్ అబ్యూజ్ ఎలిగేషన్స్ ఉన్నాయి. అదేంటంటే గాంధీ గారు ఆశ్రమంలో స్త్రీలతో దుస్తులు లేకుండా నిద్రించేవారంట. దీనిని పాజిటివ్ గా చెప్పారు, కానీ ఎంతవరకు నిజమో ఆ దేవునికే తెలియాలి. నెంబర్ 2, గాంధీ గారు వారణ సిస్టమ్ ని బాగా సపోర్ట్ చేశారు భయ్య. వారణ సిస్టమ్ అంటే సొసైటీని 4 భాగాలుగా చేస్తారు. ఎలా అంటే ఒక మనిషి వృత్తిని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి డివైడ్ చేస్తారు. అండ్ ఆ 4 భాగాలు ఏంటంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శుద్రాస్ గా డివైడ్ చేయటమే ఈ వారణ సిస్టమ్ అంటే. సో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు గాంధీ గారు రేసిస్ట్ అని. నెంబర్ 3, జనవరి 26, 1947న మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారు తనకి అతి సన్నిహితుడైన నెహ్రూ గారిని ప్రధాని చేయడానికి బాగా సపోర్ట్ చేశారు. కానీ మన స్వతంత్రానికి తిరుగుబాట్లు చేసి మనకి ఇండిపెండెన్స్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని కానీ, సుభాష్ చంద్రబోస్ గారిని కానీ చేయలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సీనియర్ లీడర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు గనక ఆయన ప్రధాని అయి ఉంటే ఇప్పుడు గాంధీ గారి ఫ్యామిలీ రూలింగ్ ఉండేది కాదేమో. గాంధీ గారి ఫ్యామిలీ అంటే మహాత్మా గాంధీ గురించి కాదు భయ్య, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళు. నెంబర్ 4, గాంధీ గారు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ని అసలు సపోర్ట్ చేసేవారు కాదు. కానీ ఆయన కొడుకు విషయానికి వచ్చేసరికి ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కి ఒప్పుకున్నారు. నెంబర్ 5, గాడ్సే గాంధీ గారి భక్తుడు. మరి అంత గౌరవించేవాడు గాంధీ గారిని ఎందుకు చంపారు అంటే గాంధీ గారి సిద్ధాంతాలు నచ్చినప్పటికీ ఆయన మనకి ఇండిపెండెన్స్ తీసుకురావడంలో చాలా లేట్ చేస్తున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల మన ఇండిపెండెన్స్ లేట్ అవుతుందని అన్నారు. కానీ ఎందుకు లేట్ అవుతుందో, ఆ లేట్ అవడానికి గాంధీ గారి డెసిషన్స్ ఏం తీసుకున్నారో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది అర్థం కావాలంటే ముందుగా డొమినియన్ స్టేటస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. డొమినియన్ స్టేటస్ గురించి మనకు ఒక ముక్కలో అర్థం కావాలంటే సెల్ఫ్ గవర్నెన్స్ అని అర్థం. అంటే స్వీయ పాలన. ఇది మనకి బ్రిటిష్ వాళ్ళు ఇస్తా అంటే గాంధీ గారు, నెహ్రూ గారు రిజెక్ట్ చేశారు. అసలు పాయింట్ ఏంటంటే బ్రిటిషర్స్ మనకిలానే ఇంకా 56 దేశాలని రూల్ చేశాయి. అందులో కొన్ని దేశాలకి డొమినియన్ స్టేటస్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ దేశాలు పూర్తి ఇండిపెండెన్స్ ని పొందాయి. సో మనం ఉద్యమాలు అండ్ పోరాటాలు చేయడంతో బ్రిటిషర్స్ మనకి వరల్డ్ వార్ టైంలో అండ్ ఇంకా ముందే ఈ డొమినియన్ స్టేటస్ ని ఆఫర్ చేశారు. ఇందులో భాగంగా ప్రతి స్టేట్ లో స్వీయ పాలన చేసుకోవచ్చు. బట్ డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ మాత్రం బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉంటాయి. బట్ దీనికి అప్పుడు గాంధీ గారు అండ్ నెహ్రూ గారు తిరస్కరించారు. అండ్ 1930లో మళ్ళీ డొమినియన్ స్టేటస్ ని అంగీకరించాలని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన మోతీలాల్ నెహ్రూ గారు, అంటే జవహర్లాల్ నెహ్రూ గారి నాన్నగారు, ఈ డొమినియన్ స్టేటస్ ని తీసుకొద్దాం, ఆ తరువాత ఎలా అయినా పర్మనెంట్ గా ఇండిపెండెన్స్ ని తెచ్చుకుందామని అన్నారు. కానీ గాంధీ గారు అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు దీనిని తిరస్కరించారు. దీనితో ఎలా అయినా డొమినియన్ స్టేటస్ ని తీసుకొచ్చి ఆ తర్వాత పూర్తి స్వతంత్రాన్ని తీసుకురావాలని మోతీలాల్ నెహ్రూ గారు స్వతంత్ర అనే పార్టీని స్థాపించి పోరాటం స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ అతని సొంత కొడుకే గాంధీని నమ్మి కన్న తండ్రిని పక్కన పెట్టడంతో పార్టీకి అనుచరులు లేకపోవడంతో దిగులుతో చనిపోయారు. అండ్ మళ్ళీ 1942న వరల్డ్ వార్ 2 టైంలో ఈ డొమినియన్ స్టేటస్ వెలుగులోకి వచ్చింది. మనకి మిత్ర దేశంగా ఉండే చైనా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా అండ్ కెనడా ఒత్తిడితో బ్రిటిషర్స్ డొమినియన్ స్టేటస్ ని అందించారు. కానీ గాంధీ గారు తిరస్కరించారు. దీనివల్ల మనకి స్వతంత్రం చాలా డిలే అయ్యింది. ఇదంతా నువ్వు చూసావా అంటే ఖచ్చితంగా లేదు. కానీ గూగుల్లో మాక్సిమం ఇన్ఫర్మేషన్ దొరకదు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్వతంత్రం తర్వాత 1988లో మౌలానా ఆజాద్ గారు రాసిన భారతదేశం స్వతంత్ర్యం అనే పుస్తకంలో ఉంది. ఇది ఒక
చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా చాలా విషయాలు పరిగణలోకి తీసుకుని గాడ్సే గారు తన సొంత ప్రయోజనాల కోసమే మన ఇండిపెండెన్స్ ని లేట్ చేశారని గాడ్సే గారు ఇన్వెస్టిగేషన్ లో తెలిపినట్టు తెలిసింది. ఇవి పక్కన పెడితే ఒకప్పుడు గాంధీ గారికి ఉన్న క్రేజ్ అండ్ అభిమానం ఇప్పుడు లేదు. దీనికి కారణం పూర్తి వ్యతిరేకత అండ్ ఆయన చేసిన తప్పులనే చెప్పాలి. అండ్ ఈవెన్ రాజమౌళి గారు నాన్నగారు కూడా గాంధీ గారు నాకు నచ్చరని ఓపెన్ గా చెప్పారు. అది మనం అంతా చూసాం. సో గాంధీ గారు 17 PCCల్ని కాల్ఫర్ చేశారు. చేసిన ఆయన నెక్స్ట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ కావాలి. ప్రైమ్ మినిస్టర్ కావాలంటే కాది వేసుకుంటే సరిపోదు. దేశ విదేశాలతో మాట్లాడాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, చదువు ఉండాలి. అలాంటివన్నీ ఉన్నవాడు నెహ్రూ. మై చాయిస్ ఈజ్ నెహ్రూ. మీరు ఎవరిని అనుకుంటారో మీరు ఎన్నుకోండి అని చెప్పని 17 మంది PCC ప్రెసిడెంట్ అండి. గాంధీ గారి 17 మంది ఎదురుకుండా ఉన్నారండి. చీట్లు రాసేమన్నారండి. యూ నో ద రిజల్ట్? 15 people asked for Mr. Patel. 1 for Kripalani, 1 is a blank. Nobody wanted. If Gandhi has any respect towards democracy, he should have elected Mr. Patel. But because of his affinity to Mr. Nehru, for whatever the reason, 18th కాన్స్టిట్యూట్ చేసి PCC ఢిల్లీ, దాన్ని నెహ్రూ గారిని నామినేట్ చేసిన ప్రెసిడెంట్ కింద he asked Mr. Patel to propose the name of Mr. Nehru as a prime minister. And took a word of honor, as long as he lives, he will not aspire for prime ministership. ఆ పటేల్ గారు అంటే కాశ్మీర్ రావణ కాష్టంలో మండుతూ ఉండదండి. ఉండదండి. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. చాలా చూశాను గాంధీ గారి గురించి అండి. ఐ నెవర్ గట్ ఎనీ సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఫర్ దట్. 562 సంస్థానాలు ఉంటాయి. 561 సంస్థానాలు పటేల్ గారు ఈ సాల్వ్ ద ప్రాబ్లం విత్ నో టైం. అందరిని పిలిపించి సంతకం పెడతారా వేసేయమంటారా అన్నాడండి. సంతకం పెడతారా వేసేయమంటారా అన్నాడు. సింపుల్ అంటే కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే వేసేయమంటారా అని చెప్పని. ఆర్ ఎల్స్ అది సైన్ ఆర్ ఎల్స్ అలాంటిది ఏదో అన్నారని సంతకం పెట్టారు. అండ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందేమో అని ఇక్కడతో ముగిస్తున్నా. మీకు ఇంకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మంచి చెడు అందరిలో ఉంటాయి భయ్య. ఈవెన్ నీలో నాలో ప్రతి ఒక్కరిలో మనల్ని చూసే విధానాన్ని బట్టి మనం మంచా చెడా అని డిసైడ్ చేస్తుంది ఈ సమాజం. అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు సాటిస్ఫై యువర్ సోల్. నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలగాలి. ఈ రోజుల్లో నీ మంచి చెడుతో ఎవరికి పని లేదు భయ్య. ప్రతి ఒక్కరు చూసేది వెదర్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. సో ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నేనేమి గాంధీ గారిని మంచి చెడు అని జడ్జ్ చేయలేదు. ఈ వీడియోలో వాస్తవాలు తెలియజేయడానికి మాత్రమే ట్రై చేశాను. ఏమన్నా తప్పుగా అనిపిస్తే క్షమిస్తారనుకుంటూ థ్యాంక్ యూ.